ఇండస్ట్రీలోకి వచ్చాక చాలా మంది ఫినాన్షియల్గా చాలా స్ట్రగుల్ అయ్యాం. ఇది చాలా అంటే చాలా చాలా ఎదుర్కొన్నాం అంటారు కదా, అలా మీరు ఏమైనా ఫినాన్షియల్గా ఏమైనా స్ట్రగుల్ అయ్యారా? ఉంటుందండి, తప్పకుండా 100% ఉంటుంది. మీరు ఎలా స్ట్రగుల్ అయ్యారు? అదే స్ట్రగుల్ అయ్యారంటే ఒకటండి, నేను చెప్పాను కదా, అంటే అవకాశాలు రాక ఫినాన్షియల్గా కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. నేను బిఫోర్ చెప్పాను, ఇప్పుడు ఇక్కడ ఏది వచ్చినా ప్రాబ్లం వచ్చినా ఏది వచ్చినా డబ్బులు లేకపోయినా నిన్ను నువ్వు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవటమే తప్పితే నువ్వు ఇంకోరి దగ్గర పోయి కూడా చెప్పుకోకూడదు. అలాంటి ఫీల్డ్లోకి వచ్చావు నువ్వు ఎప్పుడైనా చెప్పాలనుకుంటే నీ సక్సెస్ ఉన్న రోజే నీ మాట వింటారు తప్పితే ఫెయిల్యూర్ అయిన రోజు ఏ ఒక్కరు నీ దగ్గర రారు. సో నేను ముందే ప్రిపేర్ అయి ఉంటానండి. ఫెయిల్యూర్ అవుతున్నా పాస్ అవుతున్నా నాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తుంది కదా అని నేను చెప్పుకొని నా పరిస్థితి ఇదని నేను చెప్పనండి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కార్గిల్ ఉంటుందండి, బార్డర్లో ఫైట్ చేసే సైనికుడు గన్ను తీసుకొని వెళ్తాడు. ఆ రోజు ఏం జరుగుతుందో ఆయనకే తెలియదు. ఆ రోజు ప్రాణం పోయినా హ్యాపీగా ఇద్దామని వెళ్తాడు, ఎందుకంటే దాన్ని అంత ఇష్టపడ్డాడు కాబట్టి బార్డర్లో అంత ఫైట్ చేస్తాం. సో అలానే మనం ఒక ఎంచుకున్న ఫీల్డ్లో మనకి ఏం జరిగినా మనం భయపడొద్దు, బాధపడొద్దు అండి, గర్వంగా ఫీల్ కావాలి. నా ఇండస్ట్రీలో ఈ ఇండస్ట్రీలో నేను ఎదుగుదామని ఒక కాన్ఫిడెన్స్తో నేను వచ్చాను. నాకు సపోర్ట్ ఉన్నా లేకపోయినా నేను ఎదిగిన రోజు నా కుటుంబం చెప్పుకుంటుంది, నా ఊరు చెప్పుకుంటుంది, నా డిస్ట్రిక్ట్ చెప్పుకుంటుంది, నా రాష్ట్రం చెప్పుకుంటుంది, ఎదగని రోజు కూడా చెప్పుకుంటుంది. ఎందుకంటే వీడు అంత దూరం ఎట్లా ట్రై చేశారా, మనకు మామూలుగానే ఉండే కదా అని అట్లా ఉండాలి తప్పితే నువ్వు రాలేదు అని బాధపడుతూ మన బాధని ఇంకొని ఉపయోగం కూడా కరెక్ట్ కాదు అని నేను అంటాను. అలా ఉండకండి దయచేసి, ఎందుకంటే కామన్ నేను చెప్తాను కదా, నిన్ను నువ్వు సైనికుడిగా మార్చుకో అంతే. అప్పుడు ఏ కష్టం వచ్చినా బాధపడవు, సుఖం వచ్చినా గర్వంగా ఫీల్ కావు, అట్లా ఏముండదు, కామన్గా ఉంటావు. అది మీరు ఒక కామెడియన్ కదా, సో మీరు ఎవరైనా కామెడియన్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా ఏంటి అసలు? మీ ఇప్పుడు నేను కామెడియన్ అన్నప్పుడు అందరినీ తీసుకుంటాను, ఎందుకంటే నాకు బొఫే ఇష్టం. అంటే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకున్నప్పుడు బొఫేలో ఉన్న అన్ని ఐటమ్స్ చూసి ఇంకో బెటర్గా ఇంకేదైనా కొత్త డిష్గా తయారు కావాలని చూసుకుంటారు ఎవరైనా సరే. ఇప్పుడు 4-10 రకాలు మీరున్న కామెడియన్గానే సెలెక్ట్ చేసుకుంటారా లేదంటే ఇంకా? లేదు, ఇప్పుడు నాకు ఇప్పుడు అందరినీ గమనించిన తర్వాత మనం ఇంకెలా వెరైటీగా చేస్తే బాగుంటుందని అనుకుంటాం. నా ముందున్న సీనియర్స్ అందరినీ నాకు చాలా ఇష్టం అనమాట. బ్రహ్మానందం సార్ కావచ్చు, అంతా ఏవిఎస్ గారు, ఆలీ అన్న కావచ్చు, సునీల్ అన్న కావచ్చు, వెన్నెల కిషోర్ అన్న కావచ్చు, అన్న వాళ్ళందరూ ప్రతి ఒక్క సత్యనారాయణ అన్న కావచ్చు, చిత్రం సీన్ అన్న కావచ్చు, వీళ్ళందరూ మన నీ జర్నీ చేసినప్పుడు చెప్తున్నా. అలానే అందరిని చూసి ఇంకేదైనా మనం కొత్తగా చేసి ఇంకేదైనా బెటర్గా చేస్తే మనకు కూడా పేరు వస్తుంది కదా. వాళ్ళు కూడా అలా కష్టాలు చూసి సుఖపడ్డ వ్యక్తులే కదా. సో మనం కూడా ఈరోజు కష్టం వచ్చింది కానీ బాధపడకుండా నెక్స్ట్ మనం ఎదగాలి అన్నట్టుగా ఆలోచిస్తాం. కమెడియన్ అంటే ఎప్పుడు పైకి నవ్విస్తూనే ఉంటారు కదా, ఆయనకు కూడా బ్యాక్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అన్నీ ఉంటాయా? ఎక్కువ ఉంటాయండి, కమెడియన్కి ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే ఎప్పుడు పైకి నవ్విస్తూ ఉంటారు, అంటే ఇప్పుడు వాళ్ళకి కూడా ఫీలింగ్స్ ఉంటాయా? తప్పకుండా. వేరే క్యారెక్టర్స్ అనుకోండి, అది మన వేరే క్యారెక్టర్స్ అయితే ఇప్పుడు సీరియస్ అనుకో వాళ్ళు సీరియస్గా చేస్తారు, మామూలుగా ఇంటిది కూడా అది కనెక్ట్ చేసుకోవచ్చు. కానీ నవ్వించే క్యారెక్టర్ అనుకో ఇంట్లో సమస్యలు పెట్టుకొని ఇక్కడికి వచ్చి నవ్వించాలంటే అది కంప్లీట్ కొంచెం చాలా ఇబ్బందిగా ఉంటుంది. అయినా సరే మనం అలాంటి ఇబ్బందులు మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారా? చెప్తున్నా కానీ నేనండి కాదు, ఎవరికైనా కొంచెం ఇదిగా ఉంటుంది. ఇప్పుడు మేము ఫర్ ఎగ్జాంపుల్ బాధలో ఉన్నా అండి ఇంట్లో. ఫర్ ఎగ్జాంపుల్ మా నాన్నగారు అంటే చాలా కొద్ది రోజుల క్రితం కాలం చేశాడు. మా నాన్నగారు కాలం చేసినప్పుడు వేరే అతను ఎవరు ఫోన్ చేసి, అన్న అర్జెంటుగా మా బ్రదర్ది బర్త్డే అన్న నాకు వీడియో బయట పెట్టమంటాడు. మనం బాధలో ఉన్న విషయం మనకు తెలియదు. సో తను వీడియో బయట పెట్టమన్నప్పుడు మనకు ఎలా ఉంటుంది, బ్రదర్ నేను కొంచెం ఇబ్బందులు ఉన్నా ప్లీజ్ తర్వాత ఫోన్ చేస్తా అని చెప్పి. ఎందుకంటే మనకున్న సమస్య చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టండి, ఓకే వాళ్ళకి అది తెలియదు, మళ్ళీ ఫోన్ చేస్తారు. ఏదన్నా ఒక బయట పెట్టమంటే పంపించట్లే, ఒక్కోసారి హాస్పిటల్లో ఉంటాం. సో అదేంటంటే కామన్గా అర్థం చేసుకోవాలి, వీళ్ళు పెట్టలేదు కదా. వ్యక్తిత్వం ఒకటి తెలుస్తుంది కదా వాళ్ళకు, తెలిసినప్పుడు వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళకు కూడా సమస్యలు ఉంటుంది, వాళ్ళకు కూడా ప్రాబ్లం ఉంటుంది. సో మనం ఎప్పుడు పడితే డిస్టర్బ్ చేయొద్దు, సందర్భానుసారంగా మనం బిహేవ్ చేయాలని వాళ్ళు కూడా అనుకోవాలి, అలా కలిసి ఉండాలని అనుకుంటారు. అట్లా అప్పుడు మనకు ఎట్లా అనిపిస్తుంది, బాధలో ఉన్నాం అయినా సరే వాళ్ళకు ఒక సందర్భం వస్తే పెట్టాల్సి వచ్చింది అనుకో, పరిస్థితి ఏంటి? కానీ మీకు తెలుసు కానీ వాళ్ళకి తెలియదు కదా. సో ఇంత బాధలో కూడా పెట్టారు అని వాళ్ళు ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అసలు అదే చెప్తున్నా, ఇక్కడ మనం ఒకసారి ఏ ప్రాబ్లంలో ఉన్నా ఏ సిచ్యువేషన్ ఉన్నా ఒకసారి అట్లా పంపించిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అప్పుడు వాళ్ళకి తెలియదు కదా, మన బాధని దిగమింకొని కూడా ఆనందాన్ని ఇచ్చినప్పుడు వాళ్ళు అన్న పెట్టావు కదా హ్యాపీ అనుకుంటారు. తర్వాత మళ్ళీ ఎలా కమెడియన్ కూడా బ్యాక్ ఫీలింగ్స్ ఉంటాయి. ఎస్, అందరికి కమెడియన్ కాదు, ఎనీ పర్సన్ అందరికి ఉంటాయి. అంటే అందరూ ఉంటారు, అందరూ ఎమోషన్స్ చూపిస్తారు, బట్ కమెడియన్ ఒక్కటే వేలో చూపిస్తారు కదా. సో అది
ఓకే, వెరీ నైస్ అండి. మన చార్లీ చాప్లిన్ గారు ఉంటారు కదా, ఆయన కూడా ఒక కామెడియన్, అందరినీ ఎప్పుడు నవ్విస్తారు. బట్ ఆయన కూడా వెనకట్లా చాలా 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 స్ట్రగుల్ అయ్యారు, చాలా చాలా ఎమోషన్గా, చాలా బాధ. సో ఆయన గురించి మీరు ఏమైనా ఒక్క కామెడియన్గా చెప్పండి ఏమైనా. ఈ ఇంటర్వ్యూలో వారి గురించి అడిగితే నేనేదో ఏదో అంటారు, ఏదో జన్మలో ఏదో చేసుకున్నాను. మీకు తెలిసింది చెప్పండి. వారు ఇంటర్నేషనల్ కమెడియన్. ఎందుకంటే వారు చాలామంది ఇప్పుడు మాటలు డైలాగ్స్ అవి చెప్పి నవ్వించడం వేరండి, కేవలం హావభావాలతో మాట రాకుండా నవ్వించడం వేరండి. ఎందుకంటే వారి గురించి నేను అక్కడ బుక్లో చదివాను అనమాట. ఏదంటే ఒక మేకను చూసి దాన్ని పట్టుకునే క్రమంలో వాళ్ళు ఒక్కొక్కరు మిస్ అవుతూ వెళ్తున్నప్పుడు ఒకటి కింద పడటం ఒకటి లేవటం ఇది చేస్తుంటే ఇదేదో వెరైటీగా ఉందని దాన్ని చూసి ఇన్స్పైర్ అయ్యి తను ఈ చార్లీ చాప్లిన్ అనే క్యారెక్టర్లాగా గెటప్ వేసుకుని ఇట్లా చేయటం చాలా అద్భుతం అనమాట. సో నేను ఏమంటున్నా, మనం ఇంత పెద్దవారు కొత్తగా సంథింగ్ యూనివర్సల్గా చేశారు. అవి ఇప్పటికీ ఏ జనరేషన్లో సార్ చేశారు, ఈ జనరేషన్ కూడా చూసి వారి గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే అట్లా మనం చేసిన క్యారెక్టర్ కానీ మనం ప్రజెంట్ చేసే కామెడీ కానీ యూనివర్సల్గా నిలిచిపోవాలని కోరుకుంటాను. అది వారు ఎక్కడున్నా, ఎందుకంటే వారు ఇప్పుడు మన మధ్యన లేరు, మన జనరేషన్లో అప్పుడు మనం చూడలేదు. కానీ ఈరోజు కూడా వారి గురించి మాట్లాడుకుంటాం అంటే వారు సాధించిన విజయాలు, వారి గొప్పతనం నేను అనుకుంటాను. అట్లా మీకు నచ్చిన కామెడియన్ రాము గారు? చెప్పాను కండి, అందరూ నాకు ఇష్టం అండి. ఒక్కరు అనేది ఉండదండి, ఒక్కరంటూ అంటే ఒక్కరికి బాగా మనం ఇన్స్పిరేషన్ అవుతాం. సో ఒక్కలంటూ అంటే ఎలా అంటారు, ఒక్కరిని చూసి అరే నేను ఇంత అవ్వాలి, ఇలా అవ్వాలి, అలా మీకు ఎప్పుడైనా ఏమైనా అనిపించిందా? అదేనండి ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు ఎగ్జాంపుల్ మన సునీల్ గారు ఉన్నారు, ఇంత పెద్ద కామెడియన్ అవ్వాలి నేను. సో అలా మీకు ఇష్టమైన కామెడియన్ లేదంటే ఎవరినైనా చూసి అంత అవ్వాలి అని, అంత పెద్ద కామెడియన్ అవ్వాలని అలా ఉండదండి. కామెడియన్ అవ్వాలంటే ఆ రోజుల్లో కోరికలు మనం అనుకున్నది సాధించవచ్చు. ఇప్పుడున్న కాంపిటీషన్ ఫీల్డ్లో కష్టం అండి. ఎందుకంటే అవకాశాలు రావటమే కష్టం అవుతున్న సందర్భం అనమాట. అవకాశాలు ఎవరికి వస్తాయో తెలియదు, ఎవరికి చేయి జారుతాయో తెలియదు. కాబట్టి అలా ఏముండదు. నేను చెప్పాను కదా, 100 పుస్తకాలు చదివితే ఆ 100 పుస్తకాల నుంచి మనం కొత్తగా ఏదైనా థింక్ చేసి కొత్త సారాంశం ఇస్తే మనం ఒక పుస్తకంగా సపరేట్గా కనిపిస్తాం. అట్లా ఒక గ్రంథాలయంకి వెళ్తే అన్నీ చదువుతాం, సారాంశాలు చదువుకొని ఇంకేం చేస్తే బాగుంటుంది, అట్లా మనల్ని మనం కొత్తగా ఆవిష్కరించుకుంటే బాగుంటుందని కోరుకుంటాను. మీకు బాగా బుక్స్ చదివే అలవాటు ఉందా? లేదండి, మనుషులు చదివే అలవాటు. మనుషుల్లో ఎన్ని రంగులు ఉంటాయండి? మనుషుల్లో రంగులు ఉండటం కాండి, అంటే చాలామంది మనిషితో మాట్లాడుతుంటారు. చాలామంది సబ్జెక్ట్లో కానీ మాట్లాడే విధానంలో కానీ అంటే బతికే విధానంలో కానీ ఒక మనిషికి లోతులు అర్థమైతే చాలా ఈజీగా మాట్లాడవచ్చు అండి. అంటే వాళ్ళు ఏ వేలో ఉండరు, ఏ థింకింగ్లో ఉండరు అని అర్థమైపోతుంటుంది. ఇప్పుడు మన కళ్ళ ముందు ఎప్పటి నుంచో మారుతా అంటారు ప్రపంచాన్ని. ఎవరు మారుస్తున్నారు అన్నది కాదు, కానీ మనకు సారాంశాలు తెలియదు అండి, ఏ జనరేషన్లో ఏం జరిగాయి అనేది. ఆ సారాంశం నుంచి మనం క్యాచ్ చేసి ఆటోమేటిక్గా కొత్త చరిత్ర సృష్టించేలా చేయాలి. నేను అంటుంటాను, ఎప్పుడు ఒక మాట చెప్తుంటాను, ఈ ప్రపంచం ఎలా ఉన్నా మీ ప్రపంచాన్ని మీరు సృష్టించుకోవచ్చు మీ ఆలోచన గల వ్యక్తుల్ని ఎంకరేజ్ చేస్తూ అని చెప్తుంటాను. అంటే నా ఆలోచన గల వ్యక్తులు నాకు లభిస్తే నేను సక్సెస్ సాధిస్తాను. అట్లా మీ ఆలోచన గల వ్యక్తులతో మీరు కొత్త ప్రపంచాన్ని సృష్టించండి అని చెప్తుంటా. అందుకే ఒకరి దగ్గర సార్ మీరు అర్థం చేసుకోలే అని అలా ఉండకండి. మిమ్మల్ని అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గరనే పని చేయండి, అప్పుడే బాగుంటుంది. హ్యాపీగా మిమ్మల్ని రిసీవ్ చేసుకున్న కంపెనీలో వర్క్ చేయండి. ఎందుకంటే మీ ఆలోచనని ఇక్కడ సొసైటీకి ఇద్దానికి ప్రతి ఒక్కరు నెక్స్ట్ జనరేషన్కి ఇచ్చేది బాధ్యత మాత్రమే, డబ్బు కాదు. డబ్బు ఎవరు బాధ్యత. సరైన బాధ్యత ఇస్తేనే అది వెలుగుతుంది. ఏంటంటే బాధ్యతే నెక్స్ట్ జనరేషన్కి ఇంట్రడ్యూస్ చేసేది. అండ్ బాధ్యత సరిగ్గా లేదనుకో ఆటోమేటిక్గా ప్రపంచం ఇదైపోతుంటుంది. అంటే ఎవరికైనా సరే నీ తరం తర్వాత నెక్స్ట్ తరానికి నువ్వు బాధ్యత మంచిగా ఇస్తేనే ఆ తర్వాత నిలబడితేనే ఇంకో తరం వస్తుంది. లేదు ఆ తరంలో కొలాప్స్ అయింది, మళ్ళీ కొత్త అతను రావాలి. మీరు చాలా మంది డైరెక్టర్తో వర్క్ చేశారు. సో మీరు ఎలాంటి డైరెక్టర్ గురించి మీకు ఎలాంటి క్యారెక్టర్ కావాలని కోరుకుంటున్నారు? అదేనండి, నేను చాలా మందితో చేశాను. నాకు అంటే ఎలాంటి క్యారెక్టర్ కావాలన్నది కానీ, అంటే ఇప్పటివరకు ఈ క్యారెక్టర్ ఎవరు చేయలే, ఒక డిఫరెంట్ క్యారెక్టర్ ఇది వీడి చేస్తాడు అన్న ఒక మార్క్ ఉంటే నాకు ఇష్టం అనమాట. అది ఇష్టం అనమాట. నేను కేఏ పాల్ క్యారెక్టర్ చేసిన తర్వాత ఒకటి ఎన్ఆర్ఐ మూవీ అని ఒకటి వచ్చిందండి, మధ్యలో అది ఎందుకో డ్రాప్ అయింది. అందులో డిఫరెంట్గా వేరే ఒక స్వామీజీ క్యారెక్టర్ అడిగారు, నేను చేస్తాను, అది ఏంటంటే మీరు బాగా సెట్ అవుతారని చెప్పారనమాట. సో అట్లా సంథింగ్ డిఫరెంట్ అనమాట. అంటే వెరైటీ క్యారెక్టర్లు చేస్తే ఆర్టిస్ట్ కూడా ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అలా మీరు ఏ క్యారెక్టర్ చేయాలనుకుంటున్నారు? ఏదైనా మీకంటూ ఒకటి ఆలోచన ఉంటుంది కదా, సో దాన్ని బట్టి మీరు ఎలాంటి క్యారెక్టర్ అయితే మీరు చేయాలని, ఎలాంటి క్యారెక్టర్ మీరు అసలు ఇష్టపడతారు? అదే
ఇప్పుడు మనకు నా బాడీ ఎక్కువ, నా బాడీ లాంగ్వేజ్ ఎక్కువ, అమాయకుడు సెట్ అవుతుంది. ఎట్ ఏ టైం సెంటిమెంట్ బాగా ఏడిపిద్దానికి సెట్ అవుతుంది. అమాయకుడు కావచ్చు, సెంటిమెంట్ కావచ్చు, నెక్స్ట్ కామెడీ, అట్లా అవి చేయాలండి. కాకపోతే ఈ మధ్య రీసెంట్గా వేరే సినిమా చేస్తున్నా, దాంట్లో నెగిటివ్ షేడ్ క్యారెక్టర్ చేస్తున్నానండి. రివైండ్ అని ఒక మూవీ చేస్తున్నాను, అది చేస్తున్నాను. నెక్స్ట్ మన రాజేంద్ర ప్రసాద్ సార్ది ఒకటి షష్టి పూర్తి మూవీ చేస్తున్నాను, దాంట్లో మంచి క్యారెక్టర్ నాది కూడా. దాంట్లో లెక్కల మాస్టర్ క్యారెక్టర్. ఇట్లా క్యారెక్టర్ అనేది డిఫరెంట్ కావాలి, డిఫరెంట్గా ఉండాలని కోరుకుంటున్నాను. చూడాలి, నేను అనుకున్న ఒకటి ఫుల్ లెంత్ రోల్ చేసి సంథింగ్ ఒక డిఫరెంట్గా నన్ను నేను ఆవిష్కరించుకోవాలని కోరుకుంటూ దానికోసం ప్రయత్నంలో ఉన్నాను. ఆ ప్రయత్నం ఎప్పుడు ఫలిస్తుందో చూడాలి. అమ్మగారు, మీకు అంటే చాలా పెద్ద డైరెక్టర్స్, నార్మల్ డైరెక్టర్స్ అందరూ ఉంటారు కదా, సో మీకు డ్రీమ్ డైరెక్టర్ అని ఉంటారు, పలానా డైరెక్టర్తో నాకు పని చేయాలి అనిపిస్తుంది కదా, సో అలా మీకు ఏ డైరెక్టర్తో అయినా అట్లా మీకు ఒక ఆలోచన ఉందా, ఏ డైరెక్టర్తో పని చేయాలి అని? లేదు, నేను పలానా డైరెక్టర్స్తోనే వర్క్ చేయాలన్న ఆలోచన. నేను సినిమాని ప్రేమించినట్టుగానే సినిమాలో ఉన్న ప్రతి డిపార్ట్మెంట్ని ప్రేమించాలని ముందే చెప్పాను. అలానే ప్రతి డైరెక్టర్ని ఇష్టపడతాను. ఓకేనండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పేషెంట్ అనుకుంటే, నేను నాకున్న ఒక్కొక్క పార్ట్లో ఏ ప్రాబ్లం వచ్చినా ఒక్కొక్క డాక్టర్ స్పెషలిస్ట్ అనిపిస్తుంది, అవునా కదా. ఇప్పుడు హార్ట్ స్పెషలిస్ట్ అనుకో, హార్ట్ ప్రాబ్లం వస్తే హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలి. హ్యాండ్కి ప్రాబ్లం వస్తే ఏదైనా కీళ్ళ నొప్పులు ఉంటాయి. అలానే ఒక్కొక్క డైరెక్టర్ ఒక్కొక్క దాంట్లో ఒక ఎక్స్పర్ట్ అయి ఉంటారు. కాబట్టి ప్రతి డైరెక్టర్తో పనిచేయాలన్న ఆలోచన ఉంటుంది ఒక ఆర్టిస్ట్కి. అలానే నేను అలా ఆలోచిస్తాను తప్పితే నాకు వీళ్ళే ఉండాలి సార్, నాకు బ్రెయిన్ స్పెషలిస్టే కావాలి, హార్ట్ స్పెషలిస్ట్ అలా అనుకున్నాను ఎప్పుడు. సో అందరూ నాకు ఇష్టం. మనం 4 రోజులు నలుగురితో కలిసి ఉండి కలిసి బతికి ముందుకెళ్ళడానికి వచ్చాం, అంతే తప్పితే ఒకవేళ ఉండి ఒక్కరి దగ్గర ఉండి బతకనికి మనం రాలేదు. ఓకేనా. ప్రపంచం మొత్తం మంది అనుకుంటే అన్ని పాజిటివ్ కనిపిస్తాయి. చాలా మంచి ఆలోచన రామగారు. ఇప్పుడు మన బోయపాటి గారు మీకు పిలిచి ఒక క్యారెక్టర్ ఇస్తే ఆయనతో మీకు ఎలాంటి క్యారెక్టర్ చేయాలని ఉంది? అయ్యో, పెద్దవారి దగ్గర వారు ఇచ్చిందే హ్యాపీగా ఫీల్ కావాలి. వారితో చేస్తే ఎలాంటి అనేది లేదండి, ఉండదండి. అంటే వారి దృష్టిలో పడితేనే మనం హ్యాపీ ఫీల్ కావాలి.